crazy about Jesus? How about you? Are you crazy about Jesus? ఆహ్వానం పలుకుదాం. మొదట మాస్టర్ ప్రశాంత్ అయ్య గారు నాకు అత్యంత ఆప్తులు, మంచి అభిషేకం కలిగిన దేవుని సేవకులు. వారిని నేను మొదట స్టేజ్ మీదకి ఆహ్వానం పలుకుతున్నాను. వారి ద్వారా అన్న వాళ్ళు పరిచయం అయ్యారు. తర్వాత మీరు అలాగనే దేవుని సేవకులు ప్రశాంత్ అయ్య గారు, ప్రశాంత్ అయ్య గారు కూడా నేను ఒక మాట చెప్పి అంటే అన్నయ్య కలిసినప్పుడు కొంచెం ఏడు కూడా వస్తున్నాను. ఆయన కూడా తెలుస్తాను అదే టైంలో. నేను కనీసం నాకు బస్కిరా లేనప్పుడు నేను నడుచుకుంటూ పోయిన రోజులు అన్న చూశాను. నా ప్రతి పరిస్థితిని ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆయన చాలా గొప్ప సేవకులు తెలుసు. కానీ తన పిల్లలు పడితే నాకు పేరు పెట్టి నేర్చుకున్నాను. అన్నయ్య ఏముంది నాకు అంటే దేవుడు యొక్క స్పెషాలిటీ మీకు ఇచ్చటం చాలా విధేయత కలిగినటువంటి దైవజనుడని నేను వారిని బట్టి నేను సంతోషిస్తాను. అన్న ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమం మీరే ప్రార్థన చేయాలి. మేమే ముందుండి జరిగించమని ఈ కూడి వచ్చిన దేవజనుల పట్ల ముందు నడిపించడం వచ్చినాను. అలాగే మైక్ తమను దీవించండి. ఇక్కడి నుంచి గొప్ప పరిచర్య సాగించడానికి మీరు సహాయం చేయండి. ప్రతి విషయంలో తోడు ముందు నడిపించండి. ఇది మొదటి ఈ కార్యక్రమం చివరి వరకు మీరే తోడుకొని అధ్యక్షులు వహించి సహాయం చేయమని వేసినాం అడిగి పెట్టుకున్నాను. మరి ఎంతో అభిషేకంతో మనందరినీ నుంచి 2026లో దేవుని యొక్క దర్శనానికి మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే 2026లో ఉదయం పూట ఇంతమంది పాస్టర్లని మరి ఈ రకముగా మనం కూడుకొని ఇంత సంతోషమైన ఆహ్లాదకర వాతావరణంలో మనము ఒక దేవుని మందిరములో ఈ రకముగా కూర్చొని దేవుని మాటలు వింటూ ఉల్లాసముగా మనం గడపడానికి మొట్టమొదటిగా దేవుడు మనకి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మొట్టమొదటిగా కృతజ్ఞతలు. ఎందుకంటే దేవుడు చూడాల్సిన ఈ సమయంలో మరి దైవజనులుగా మనమందరము మరి ఇక్కడ చాలా మంది పెద్దలు, సీనియర్లు, ఎంతో మరి అనుభవం కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మరి దేవుడు వారి బిడ్డలను ప్రత్యేకంగా మరి నా అభిషక్తులను మరి నేను ముట్టుకోనియను, ఒకవేళ ఆ ముట్టుకుంటే నా కన్నుగుడ్డును ముట్టుకున్నట్టు అని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నతమైన స్థాయినిచ్చింది అభిషక్తులుగా మనకే. హల్లెలూయా. కాబట్టి అటువంటి అభిషేకాన్ని కలిగి ఉన్న మనము కూడా ఈ లోకానికి నిజమైన వెలుగు, ఈ లోకానికి నిజమైన మాదిరి ఇస్తూ ఈ 2026లో ఒక వేదిక మరి రాబోతుంది. మరి అంత్యకాలంలో మనం అందరము ఐక్యము కావడం అనేది దేవుని ఒక చిత్తం. కాబట్టి ఇక్కడ ఎక్కువ నేను వాక్యం చెప్పడానికో లేదా వాక్యంను ఉద్దేశించి మాట్లాడటానికో కాదు, కానీ మరి ప్రత్యేకించి కూడిక ఏర్పాటు చేయబడ్డది ఎందుకోసం అంటే మరి నిజముగా మరి క్రాంతి బ్రదరు రీసెంట్ గా మాకు ఎన్నో ఏళ్ల నుంచి మరి పరిచర్య ఉన్నప్పుడు అతను నాతో పంచుకున్నప్పుడు నిజంగా నేను ఎంతో సంతోషించా. ఎందుకంటే అందరినీ ఒక వేది మీదకి తీసుకొని రావాలి అన్నది నిజముగా ప్రత్యేకించి దైవజనులని. ఎందుకంటే క్రైస్తవుల మీటింగ్లకి చాలా మంది పెద్ద పెద్ద సభలు మనం చూసాం, చాలా మంది అభిషక్తులను మనం చూసాం. మరి పెద్ద పెద్ద పాస్టర్లు లేదా అభిషక్తులు వచ్చినప్పుడు స్పీకర్స్ గా మనం అక్కడికి వెళ్ళినప్పుడు పబ్లిక్ అనేది జ్ఞానం అవుతున్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకింపబడిన గొప్ప మహిమ ఏంటంటే కేవలము మరి దేవుని చేత ఎన్నుకోబడ్డ అభిషక్తులందరూ ఒక తాటి మీదకి వస్తే నిజంగా ఎంత గొప్ప మహిమకరమైన కార్యాలు జరుగుతాయో మనం కల్లారా 2026లో చూడబోతున్నాం. హల్లెలూయా. అంటే అటువంటి విషయానికి మీరందరూ కూడా సహకరిస్తూ ఏకతాటి మీదకి ఒక వేదిక మీద కనుక మనం వస్తే ఈ లోకానికి నిజమైన ప్రత్యక్షత, నిజమైన వెలుగేంటో మన ద్వారా ఈ భూలోకం అంతా చూడబోతుంది. నుంచి కూడా మరి అతి చిన్న భిన్న వయసులో దేవుని చేత ఎన్నుకోబడి, ఏర్పరచబడి, తిరస్కరించబడి అనేక మందితోటి అవమానం పొంది మరి ఈరోజు దేవుడు నన్ను ఒక మంచి స్థితిలో, స్థాయిలో మరి హైదరాబాద్ పట్టణంలో మంచి మందిరాల నుంచి, మంచి సంఘాల నుంచి, సంఘ బిడ్డల నుంచి మరి దేవుడు నన్ను ఆశీర్వదించి క్లారిటీగా నేను మాట్లాడడానికి నేను క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటనంటే మనమంటూ రాజులకి, అధికారులకి, నాయకులకు దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే మనము వారిని బట్టి మనం ఎప్పుడు కూడా వారిని బట్టి మనం ప్రార్థించాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే రాజుల గురించి, నాయకుల గురించి, మన అధికారుల గురించి ప్రార్థిస్తామో మొట్టమొదటిగా మనము క్షేమాభివృద్ధిలో ఉంటాం. ఇక్కడ ఏ పార్టీ గ్రూప్ ఆఫ్ బ్రదర్, మీరేమన్నా కాంగ్రెస్ కి సపోర్టా, మీరేమన్నా బీజేపీకి సపోర్టా, మీరేమన్నా పార్టీకి సపోర్ట్ అంటే మనం ఏ పార్టీకి సపోర్ట్ కాదు. ఆనాడు ఆ ఎలక్షన్ టైంలో దేవుడు మనకిచ్చే జ్ఞానాన్ని బట్టి
మనకు దేవుడు చూపెట్టిన కృపను బట్టి మనం ఎవరికైనా ఓటేస్తాం. మేములో ఆ సందర్భంలో ఏ రాజకీయవేత్త, ఏ రాజకీయ నాయకుడిని దేవుడు ఆ స్థాయిలో ఆ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పెట్టారో వారిని గౌరవించడం మొట్టమొదటిగా దైవజనులుగా, సంఘ ప్రజలుగా, విశ్వాసులుగా మొట్టమొదటిగా బాధ్యత దేవుడు మనకిచ్చేవాడు. ఈ యొక్క దేశానికి మొట్టమొదటిగా మనం ఆశీర్వాదకరంగా మార్చబడతాం. కాబట్టి వేదిక యొక్క మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే మనమందరం ఐక్యమైన తర్వాత, మనమందరం కూడా దేవుని యొక్క కృపలో ఒకటి దగ్గరికి చేరిన తర్వాత ఈ యొక్క మరి రాజకీయం అంటే మన గవర్నమెంట్ దగ్గర క్రిస్టియన్ ఫండ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయంటే మరి మురిగిపోతున్నాయి అని చెప్పవచ్చు. నా భాషలో అయితే మరి మీకు వేస్ట్ అయిపోతున్నాయి. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు ఏమైపోతున్నాయి అంటే చాలా ఫండింగ్ ఉంది. ఎందుకంటే మనం క్రైస్తవులుగా మనం చాలా సంఖ్యలో ఉన్నాం, కానీ చెప్పుకోవడానికి మనం ఇంకా మైనారిటీ లాగానే కొద్దిగానే కనపడుతున్నాం. వాళ్ళ భార్యలు, పిల్లలు వాళ్ళ ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి దైవజనులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పల్లెటూరులో ఎక్కడో మారుమూల గ్రామాల్లో చేసేటువంటి ఆ సేవ చాలా మందికి ఆ ధనం దొరకదు. ఎందుకంటే అది భారం అయిపోతుంది కొంతమందికి. ఆ భారంలో, ఆ కష్టంలో ఎంతో మంది సేవను కూడా వదిలేశారు, ఎంతో మంది పరిచర్యలు కూడా పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఫైనాన్షియల్ గా మనము ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతామో అపవాది గాడి మన మీద దాడి చేయడానికి చాలా పెద్ద ఆయుధం. చూడు, మనం ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ ఉంటే మనము చేయాల్సిన ఆత్మీయత, దేవునికి చేయాల్సిన ప్రార్థన కూడా మన విశ్వాసంతో చేయాలి. సదస్సుని ఏర్పాటు చేస్తున్నాం. అప్పుడు సాధ్యమైనంత మట్టుకు మళ్ళీ మీరు వెళ్ళి ఏం చేయాలంటే ఇతర భాషలకు తెలియజేయండి దర్శనం గురించి. మళ్ళీ మేము కాంటాక్ట్ అవుతాం. ఏప్రిల్ ఆ రోజు జరిగేటువంటి ఆ కూడికలో మీరందరూ వస్తే మరి వారు కూడా వెళ్ళి నాయకులను కలిసి ఆ రోజుకి మరి ఏ నాయకులు అందుబాటులో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి, ఇదిగో మేము ఇంతమంది ఉన్నాం, మేము ఇంతమంది పాస్టర్లు, కాబట్టి ఇంతమంది పాస్టర్లు ఈ తెలంగాణలో ఉన్నారు, కాబట్టి మీరు ఏం చేస్తారని నాయకులను నిలదీసి అడిగి మనకు రావాల్సిన న్యాయబద్ధమైన, నేను ఆ పదాన్ని అందుకే మరణంలో ఉపయోగిస్తున్నాను, ఎందుకంటే న్యాయబద్ధమైన హక్కులు మనకు ఉన్నాయి. న్యాయం కోసం మనం పోరాడవచ్చు, అది దేవుని చేస్తాం. అన్యాయం కోసం పోరాడకూడదు. మనం అన్యాయమైన సొమ్ము న్యాయమైనటువంటి జరగాల్సినటువంటి ప్రతి కార్యాన్ని మనం పొందుకోవచ్చు. ప్రార్థన చేస్తే దేశాలు ఒక రోజులో కూడా మారిపోవచ్చు. అలాగే కాబట్టి ఆ యొక్క కార్యం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కాబట్టి వేదిక దానికోసం అని మీరు డబ్బులు చేస్తారు, లేదా మీరు ఏదో డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లేదా ఇంకేదో అనేటువంటి కార్యం ఏది కూడా ఉండదు. ఇక్కడ జరిగేది అంతా ఒకటి ఏంటంటే మనము ఐక్యమత్యముగా కూడి ఈ దేశానికి, ఈ రాష్ట్రంలో ఉన్న పాస్టర్లందరూ ఐక్యంగా కూడినారు అని మనం ఇతర రాష్ట్రాలకి మనం ఒక సందేశంగా ఉండాలి. బైబిల్ని మన జీవితంలో మనం చూపించే వారంగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ అనేది సువార్త చాలా మందికి అందింది. మనం అనుకుంటాం సువార్త అందలేదు అంటున్నాం, కానీ సువార్త అందింది. కానీ ఇప్పుడు మనకి ఎక్కడ నష్టం జరుగుతుందంటే ఆ సువార్త, ఆ మంచి వార్త అనేది మనలో నుంచి ప్రబలినప్పుడు, మనలో నుంచి అది బయటకు వచ్చినప్పుడు నిజం కొద్ది దినంలోనే కట్టబడుతుంది.